తుంగభద్ర జలాశయం కుడి దిగువ కాల్వ ఎల్ఎల్సీలో నీటి చౌర్యానికి అధికారులు అడ్డుకట్ట వేశారు. కాల్వను తవ్వే కొద్దీ అక్రమ పైపులు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. నివ్వెరపోయిన అధికారులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసుల సహకారంతో కొన్ని పైపులను తొలగించారు. తొలగించేందుకు వీలుకాని వాటిని సిమెంట్, కాంక్రీట్ యంత్రం ద్వారా మూసివేశారు. 3 రాష్ట్రాలకు నీటిని అందిస్తూ వరప్రదాయినిగా ఉంది తుంగభద్ర ప్రాజెక్టు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలకు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ద్వారా నీటిని అందిస్తూ సాగు అవసరాలు తీర్చుతోంది. కానీ కర్ణాటకలో పెద్ద ఎత్తున జలచౌర్యం జరిగి కేటాయింపులకు తగినట్లు నీరు ఏపీ, తెలంగాణలకు చేరడం లేదు. ముఖ్యంగా ఎల్ఎల్సీ కాల్వ ప్రారంభమయ్యే 0 కిలోమీటరు నుంచి 250 కిలోమీటరు వరకు తుంగభద్ర జలాశయం పరిధిలోకి వస్తుంది. మొత్తం 4 డివిజన్లున్నాయి. కాల్వ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సుమారు 600 నుంచి 700 క్యూసెక్కుల నీటిని చేర్చాలి. కర్ణాటకలో సుమారు 37,503 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 63,522 హెక్టార్ల ఆయకట్టు ఈ కాల్వ కింద ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో సగానికి పైగా ఆయకట్టేతర భూమి పెరిగింది. కాల్వ ఎడమవైపు మాత్రమే ఆయకట్టు భూమి ఉండగా కుడివైపు కూడా కాల్వకట్టుకు తూట్లు పొడిచి పైపుల ద్వారా నీటిని మళ్లించుకుంటూ సాగు చేస్తున్నారు. కాల్వకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా పైభాగంలో పైపుల ద్వారా నీటి చౌర్యానికి పాల్పడుతున్నందున ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు 400 క్యూసెక్కుల నీరు చేరడం లేదు. ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, లస్కర్లు, పోలీసులు గస్తీ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది నీటి చౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఎల్ఎల్సీ అధికారులు నడుం బిగించారు. ఎల్ఎల్సీ ముఖ్య ఇంజనీర్ విశ్వనాథరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ పైపులను తొలగిస్తున్నారు. 0 కిలోమీటరు నుంచి 250 కిలోమీటర్ వరకు కుడి, ఎడమవైపు 1 ఇంచు నుంచి 14 ఇంచులు గల సుమారు 800 పైపులను గుర్తించారు. ఇప్పటికే 0 నుంచి 70 కిలోమీటర్ మధ్య 1వ డివిజన్లో 183 పైపులు, 70 నుంచి 135 కిలోమీటర్ మధ్య 2 డివిజన్లో 371 పైపులు, 135 నుంచి 184 కిలోమీటర్ మధ్య 3 డివిజన్లో 252 అక్రమ పైపులను అధికారులు గుర్తించారు. 184 నుంచి 252 కిలోమీటర్ వరకు అక్రమ పైపులు గుర్తించాల్సి ఉంది. ఆయకట్టేతరులు కాల్వకట్టును తవ్వి సుమారు 1/2 కిలోమీటరు నుంచి 3 కిలోమీటర్ల వరకు పొలం లోపలకు పైపులను తీసుకెళ్లారు. ఏటా కాల్వ లైనింగ్ పనులు చేసే సమయంలో పైపులను తెంచేసినా కాల్వకు నీటిని విడుదల చేసిన తక్షణమే కొత్త పైపులను వేసుకుని నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పైపులు వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీహార్ జిందాల్ కర్మాగారం నుంచి 2 పగ్లింగ్ యంత్రాలు తీసుకువచ్చి కాల్వకట్టులో ఉన్న పైపులను కోసేసి అందులోకి సుమారు 30 నుంచి 40 మీటర్ల వరకు సిమెంట్, కాంక్రీట్ వేసి మూసివేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా నీళ్లు తీసుకోలేని విధంగా పైపులను తొలగిస్తున్నారు. అక్రమ పైపులు వేసిన వారు కొన్ని ప్రాంతాల్లో అధికార బృందాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ బళ్లారి, కర్నూలు జిల్లాల పోలీసులు, టీబీ బోర్డు రక్షణ సిబ్బంది సహాయంతో పనులకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు. సుమారుగా 800 పైపులను గుర్తించాము. 800 పైపుల్లో దగ్గర 600 పైపుల వరకు అయిపోయినాయి. ఇంకా 200 పైపులు జరుగుతున్నాయి. అక్రమ బావులు, బోరు బావి వేసుకొని దాంట్లో నీళ్లు లేకున్నా కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకొని ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్ ద్వారా మన ఎల్ఎల్సీ కెనాల్ నుంచి నీటిని చౌర్యం చేస్తూ కిలోమీటర్లు అబౌట్ 1 or 2 కిలోమీటర్స్ వరకు పంపింగ్ చేస్తూ ఉంటే అవి కూడా మనము ఎలక్ట్రికల్ డిస్కనెక్షన్ చేసాం. 2 రోజుల క్రితం తుంగభద్ర బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా, కార్యదర్శి రంగారెడ్డి ఎస్ఈ, శశిభూషణరావులు ఎల్ఎల్సీని పరిశీలించి పైపులను తొలగిస్తున్న ముఖ్య ఇంజనీర్ విశ్వనాథరెడ్డిని అభినందించారు. ఇదే తరహాలో నీటి చౌర్యానికి అడ్డుకట్ట వేసి ఇరు రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటాను సక్రమంగా అందించాలని చైర్మన్ అధికారులకు సూచించారు.